చెల్లెమ్మ ఒక్క నిమిషం. సార్ నమస్తే సార్, ముందుగా కంగ్రాట్స్. ఏమనిపిస్తుంది ఇంతమంది జన సైనికులను చూస్తుంటే, వీర మహిళలను చూస్తుంటే? మార్పు త్వరగా వచ్చుద్దేమో మన ఆంధ్ర రాష్ట్రంలో ఆశ పట్టుకు చాలా పెద్దగా పెరిగింది. ఎందుకంటే ఈ తమ్ముడిని చూస్తుంటే తుని నుంచి మీకోసం మీ మార్పుకు కలిగిన ప్రభుత్వం రావాలని కోరుకుంటూ తిరుపతి దాకా పాదయాత్ర సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నాడు. ఇలాంటి తమ్ముళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇదే కదా మన పవన్ కళ్యాణ్ గారి ఊహించిన కళ. ఆయన కళలకు అనేది ఇటువంటి సామాన్యుడు కూడా రాజకీయ చైతన్యం తెచ్చుకుని మన సమాజం మార్పు కోసం నాంది పలకాలని ఆయన కళ. ఆ కళలో భాగంగానే ఈ తమ్ముడు మనకి ఈ జనసేన క్యాంపెయిన్ చేసుకుంటూ సమాజంలో మార్పు కోసం ఆయన అక్కడిక్కడ నడక మీద వచ్చి ఒక ఉదాహరణ నిలిచారని చెప్పి ఈయన జనసేన కాబట్టి గర్వపడుతూ ఆయన అభినందిస్తున్నారు. అంటే ఇలాంటి తమ్ముళ్ళు చాలా మంది వస్తున్నారు స్టేడియంలో, మనం చూస్తున్నాం సార్. ఒక మార్పు పవన్ కళ్యాణ్తో సాధ్యమవుతుంది, మిగతా రెండు అధికార ప్రతిపక్ష పార్టీలు నమ్మే పరిస్థితి మాకు లేదు అంటున్నారు. ఏంటి ఆ నమ్మకం మీరు వాళ్ళకి అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఆయన డిటర్మినేషను, ఆయన తీసుకున్న నిర్ణయం. ఆయన ఒకసారి మొట్టమొదటి కలిసినప్పుడు శేఖర్ గారు మీరు గెలుస్తారని కానీ మీకు సీట్ వచ్చిందని కానీ ఎవరైనా రికమెండ్ చేయడానికి వస్తే నేను మాట్లాడను. సమాజ మార్పు కోసం మీరు కానీ ఆహ్వానిస్తే సమాజ మార్పు నాతో కలవండి. కుల ధన మత ప్రభావం లేని రాజకీయ వ్యవస్థను తెద్దామనుకుంటున్నాను. ఈ కళ చాలా కష్టమైనది. ఎందుకంటే ఇప్పుడు కన్వెన్షనల్ పాలిటిక్స్లో చాలా దృఢంగా త్రిబులం నడుస్తూ ఉంది. డబ్బు లేకుండా ఎవడు ఎమ్మెల్యే ఎంపీ ఊహించిన పరిస్థితి ఈ రోజున మన సామాన్యుడు కానివ్వండి, నాలాంటి వాళ్ళు కానివ్వండి, చాలామంది కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నా కూడా ఈ సంఘం కోసం త్యాగం కూడా కాదు, బాధ్యత మనది. ఆ బాధ్యత పరంగా మనం ఈ సంఘాల్లో కొంత మార్పు తెద్దామంటే అది అయ్యే పని కాదు. ఎవడో ఒక లీడరు దానికి తెగించి ముందుకు రావాలి. ఆయన అంత తెగించి ముందుకు రావడం చాలా గొప్ప విషయం మన తెలుగు రాజకీయాల్లో. ఎందుకంటే ఇంతవరకు మనం చూసిన నాయకులు కూడా ఎప్పుడూ ఒక నాయకుడు అలా వచ్చాడు, ఆ మార్పు కొంత తేగలిగాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ తిరోగమనం. ఇప్పుడు ఈ నేత మాత్రం వెనకడుగు వేసే నేత కాదు. ఎప్పుడో మనం వింటా ఉంటాం మడిని తెప్పం అది తెప్పం అని. బట్ ఈయన మాత్రం 100% మడిని తెప్పడు, వెనక్కి తిరగడం. అంటే ఇప్పుడు ప్రతి ఈ లిస్టులో కూడా యువతకి మహిళలకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఇప్పుడు చాలా మంది చూసారు కొత్త మొహాలు కనిపిస్తున్నాయి, అదే విధంగా ఆయన ప్రకటిస్తున్నాడు. ఇక మిగతా ప్రకటించబోయే మిగతా స్థానాల్లో కూడా అదే విధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా సార్. ఎప్పుడైనా స్త్రీల కోసం మనకి ఎప్పటి నుంచో కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం కోసం మనం డిస్కషన్ నేషనల్ వైడ్ డిబేట్ జరుగుతూనే ఉంది. కానీ ఇంతవరకు ఎవడు కూడా దాని మీద స్టాంపు వేపించే పరిస్థితి చేయలే. ఆర్డినెన్స్ కానీ లేకపోతే ఒక పార్లమెంట్లో ఆమోదింపు చేయడానికి ఎవడు కృషి చేసినట్టు కనపడలేదు మనకి, ఎందుకంటే రాలేదు కాబట్టి. ఈయన స్టార్టింగ్ ఫస్ట్ పాయింటే నేను 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తానని. మహిళల యొక్క ఇంపార్టెన్స్, మహిళల యొక్క ప్రాతినిధ్యం ఆయన కోరుకున్నాడు కాబట్టి ఆయన ఓపెన్ డిక్లేర్ చేశాడు. ఆయన మనస్తత్వం మనకు అందరికీ తెలుసు కాబట్టి ఆంధ్రదేశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు అగ్రి అయ్యేది ఏంటంటే ఇతని మనస్తత్వం చాలా గట్టిది. కానీ నీతి న్యాయం కోసం ఎంతకైనా తెగబడతాడు. ఇది ప్రశ్నించే కూడా ఆయన జన్మతో వచ్చింది, అతను వెనక తిరగడాన్ని అందరికీ తెలుసు. కానీ వాళ్ళ డిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు పబ్లిక్లో అప్రిషియేట్ చేయలేకపోతే కానీ పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్క మనసులో కూడా ఈ నమ్మకం ఉంది. ఈ వ్యక్తి సరైన నాయకుడు, ఏదైనా తలపెడితే మాట ఖచ్చితంగా చేస్తాడు. నీతి నిజాయితీ తప్పడు, చాలా కర్టియస్ పర్సన్ ఆన్ సొసైటీ. సమాంతర సొసైటీ తయారు చేద్దామని ఆయన కళ త్వరగా మనకి సాధికారత అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాట్స్ సార్.